ఫైల్ కనిపిస్తుంది కదా ఏమ్మా? ఎవరో ఒకరు ఆన్ చేసి పెట్టుకోండి, మధ్యలో రెస్పాండ్ అవుతుంది కానీ నేను అడిగినప్పుడు. నిన్న సెల్ఫ్ ఇండక్షన్ అంటే ఏమిటి, కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ అంటే ఏంటో చెప్పాం. సెల్ఫ్ ఇండక్షన్ విషయంలో కేవలం ఒకే ఒక కాయిల్ ఉంటుంది. ఆ కాయిల్లో వెళ్ళేటువంటి కరెంటు ఇంక్రీజ్ కావడం కానీ లేదా డిక్రీజ్ కావడం జరుగుతుంది. అప్పుడు అదే కాయిల్తో లింక్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో కూడా చేంజ్ వస్తుంది. దట్ చేంజ్ మే బి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. దానివల్ల అదే కాయిల్లో మళ్ళీ ఏమొస్తుంది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది. ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వల్ల వచ్చేటువంటి కరెంటు ఒరిజినల్ కరెంట్ని ఏం చేస్తుంది, అపోజ్ చేస్తుంది. అవునా కదా? ఓకేనా? అంటే కరెంటు తగ్గుతున్నట్లయితే తగ్గనివ్వదు, పెరుగుతున్నట్లయితే ఎవరు మాట్లాడటం లేదు. హలో అమ్మ, ఫైల్ కనపడుతుందా? ఎవరో ఒకరు ఆన్ చేసి పెట్టుకోమంటేనే వాయిస్. మీ దగ్గర నుంచి రెస్పాన్స్ రాకపోతే నాకు సిగ్నల్ పోయిందో లేకపోతే మీకు సిగ్నల్ పోయిందో తెలియట్లేదు. ఓకేనా? ఒకరు మాత్రం రెగ్యులర్గా ఆన్ చేసి పెట్టుకోండి అలాగని. ఇప్పుడు మామూలుగా సెల్ఫ్ ఇండక్షన్ గురించి మాట్లాడాను కదా, ఇవాళ మ్యూచువల్ ఇండక్షన్ గురించి చెప్పుకుందాం. మ్యూచువల్ ఇండక్షన్ని తెలుగులో అన్యోన్య ప్రేరణ అని అంటారు. ఈ అన్యోన్య ప్రేరణ లేదా మ్యూచువల్ ఇండక్షన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే రెండు కాయిల్స్ ఉంటేనే వస్తుంది. దాంట్లో ఒక కాయిల్ని ప్రైమరీ కాయిల్ అని, రెండో కాయిల్ని సెకండరీ కాయిల్ అని అంటారు. ఇదిగో ఈ బొమ్మ కనిపిస్తుంది కదా మీకు, ఏమా? ఈ ఫిగర్లో ఇదిగో ఈ పి రాసినటువంటి కాయిల్ ఉన్నది కదా, ఇది ప్రైమరీ కాయిల్. తర్వాత ఇక్కడ ఎస్ అనేటువంటి రాసిన కాయిల్ ఏమో సెకండరీ కాయిల్. ప్రైమరీ కాయిల్ని తెలుగులో ఏమంటారు, ప్రాథమిక వేష్టనము అని అంటారు. సెకండరీ కాయిల్ని గౌణ వేష్టనము, గౌణ అంటే సెకండరీ అని, వేష్టనము అంటే తీగ చుట్ట లేకపోతే కాయిల్ అనేటువంటి అర్థం. ఇప్పుడు ఇవి రెండు కూడా పక్క పక్కనే ఉండాలి. అది ఒక చోట ఇది ఒక చోట పెట్టామనుకో, అప్పుడు మ్యూచువల్ ఇండక్షన్ అనేటువంటిది సాధ్యం కాదు. ఓకేనా? ఇప్పుడు ప్రైమరీ కాయిల్లో కూడా కరెంటు పంపిస్తాను. ఇదిగో చూడండి, ఐ అనేటువంటి కరెంటుని ప్రైమరీ కాయిల్లో కూడా పంపిస్తున్నాను. ప్రైమరీ కాయిల్లో కూడా ఐ అనేటువంటి కరెంటుని కనుక, ఇది కాన్స్టెంట్ కరెంట్. కాన్స్టెంట్ కరెంట్ అంటే ది కరెంట్ వాల్యూ ఈజ్ కాన్స్టెంట్. 1 యాంపియరో లేకపోతే 2 యాంపియర్లో ఏదో ఒకటి ఫిక్స్డ్ వాల్యూని నేను పంపిస్తున్నాను అనుకో, అప్పుడు ప్రైమరీ కాయిల్ చుట్టూ ఏం తయారవుతుంది చెప్పండి? మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సార్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తయారవుతుంది. ఓకేనా? ఫ్లక్స్ సార్. మ్యాగ్నెటిక్. ఇప్పుడు ఈ ప్రైమరీ చుట్టూ ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో సెకండరీ కాయిల్ ఉన్నది. అందువల్ల సెకండరీ కాయిల్లో కూడా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏమవుతుంది, లింక్ అవుతుంది. అయితే ఇక్కడ నేను పంపిస్తున్నటువంటి కరెంటు కాన్స్టెంట్ కరెంట్ కదా, అందువల్ల దీని చుట్టూ ఏర్పడేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో కూడా చేంజ్ ఉండదు, కాన్స్టెంట్గా ఉంటుంది. అందువల్ల సెకండరీ కాయిల్తో లింక్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. అందువల్ల సెకండరీ కాయిల్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ రాదు, ఇండ్యూస్డ్ కరెంటు రాదు. ఓకేనా? ఇప్పుడు ప్రైమరీ కాయిల్లో గుండా వెళ్ళేటువంటి కరెంటును నేను పెంచాను అనుకోండి, అంటే 1 యాంపియర్ నుంచి 2 యాంపియర్కి అలా గ్రాడ్యువల్గా పెంచుతూ వెళ్తున్నాను అనుకోండి, అప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది ప్రైమరీ కాయిల్ ఇంక్రీజెస్. సో within the same flux the secondary coil is placed. So
ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సెకండరీ కాయిల్ ఆల్సో చేంజెస్. అప్పుడు సెకండరీ కాయిల్లో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో చేంజ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది, తద్వారా ఏమొస్తుంది, ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఎవరో రావడానికి ట్రై చేస్తున్నారండి సార్. ట్రై చేస్తున్నారా? ఒకసారి క్లోజ్ చేస్తాను చూడు. కిరణ్ వచ్చాడుగా. అనిత సార్, అనితకి అవ్వట్లేదండి సార్. అవ్వట్లేదా? ఇది క్లోజ్ చేశాను. మరి అమ్మాయిని ట్రై చేయమనండి. అంటే నేను ఇది క్లోజ్ చేసి అడ్మిట్ కొట్టబోయేటప్పటికి మళ్ళీ అది పోతుంది. ఒకటికి 2 సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? ఏమా చెప్పాను సార్. అనిత అనే అమ్మాయి కూడా జాయిన్ అయిందిగా, తాడి అనిత మోహన. ఓకేనా? ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. కాబట్టి ఇక్కడ మ్యూచువల్ ఇండక్షన్ విషయంలోకి వచ్చేటప్పటికి ప్రైమరీ కాయిల్లో ఉండేటువంటి కరెంటులో చేంజ్ వస్తే అప్పుడు ప్రైమరీ కాయిల్లో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో చేంజ్ వస్తుంది. అప్పుడు సెకండరీ కాయిల్తో లింక్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో కూడా చేంజ్ వస్తుంది. అప్పుడు సెకండరీ కాయిల్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది, తద్వారా ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేసాము, ఇంతకుముందు చెప్పిన దాంట్లో సెల్ఫ్ ఇండక్షన్లోనేమో ఒకే కాయిల్ ఉన్నది, ఆ కాయిల్లోనే కరెంటుని ఇంక్రీజ్ చేసాము, అక్కడే ఫ్లక్స్ లింకేజ్ అనేటువంటిది పెరిగింది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా అక్కడే వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఏమవుతుంది, 2 కాయిల్స్ ఉన్నాయి, ప్రైమరీ కాయిల్లో గుండా వెళ్ళేటువంటి కరెంటును పెంచాను లేదా తగ్గించాను, ఏదైనా పర్వాలేదు. అప్పుడు దీంతో లింక్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ వస్తుంది. ఆ ఫ్లక్స్లో ఏముంచేసాము, సెకండరీ కాయిల్ని ఉంచేసాము. అప్పుడు సెకండరీ కాయిల్తో లింక్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా మార్పు వస్తుంది. దానివల్ల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది, ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది. అంతవరకు అర్థమైనట్లేనా? కాబట్టి ఇప్పుడు ప్రైమరీ కాయిల్లో కరెంట్ చేంజ్ చేస్తే సెకండరీ కాయిల్లో ఏమొస్తుంది, ఇండ్యూస్డ్ కరెంటు లేదా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నువ్వు సెకండరీ కాయిల్ని కనుక దూరంగా తీసుకెళ్ళిపోయావు అనుకో ప్రైమరీ కాయిల్ నుంచి, అప్పుడు సెకండరీ కాయిల్ తోటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్ అవుతుందా? కాదు. ఎందుకు కాదు? ప్రైమరీ కాయిల్ ఏమో ఒక చోట ఉంది, దాంట్లో ఉన్న కరెంట్ వల్ల దాని చుట్టుపక్కల మాత్రమే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వస్తుంది. ఈ సెకండరీ కాయిల్ని నువ్వు దూరంగా కనుక తీసుకెళ్ళినట్లయితే అప్పుడు సెకండరీ కాయిల్ తోటి ఈ ప్రైమరీ కాయిల్లో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్ కాదు. అందువల్ల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఉండదు, కరెంటు ఉండదు. ఓకేనా? కాబట్టి సెకండరీ కాయిల్ అనేటువంటిది ఈ ప్రైమరీ కాయిల్కి ఎంత దూరంలో ఉన్నది అనే దాని మీద ఆధారపడుతుందా లేదా? అంటే దగ్గరగా ఉంటే ఎక్కువ ఫ్లక్స్ లింక్ అవుతుంది, దూరంగా ఉంటే తక్కువ అవుతుంది. కాబట్టి ఈ ఫ్లక్స్ లింక్ కావడం అనేటువంటిది లేదా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ రావడం అనేటువంటిది దేని మీద ఆధారపడుతుందంటే 2 కాయిల్స్ మధ్య ఉండేటువంటి దూరం మీద ఆధారపడుతుంది. తర్వాత వాటి యొక్క జామెట్రీ, వాటి యొక్క షేపులు ఎలా ఉన్నాయి అనేటువంటి దాని మీద ఆధారపడుతుంది. తర్వాత వాటి మధ్య ఎంత యాంగిల్, ఓరియంటేషన్ ఎంత ఉన్నది అనేటువంటి దాని మీద కూడా వీటి మీద ఆధారపడుతుంది. ఒకవేళ ప్రైమరీ కాయిల్ సెకండరీ కాయిల్ 2 కూడా పెద్ద పెద్ద కాయిల్స్ అనుకోండి, అప్పుడు ఎక్కువ ఫ్లక్స్ లింక్ అవుతుంది, అప్పుడు ఎక్కువ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది. అవునా కాదా? కాబట్టి సెకండరీలో వచ్చేటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేటువంటిది చాలా విషయాల మీద ఆధారపడుతుంది. జామెట్రీ ఆఫ్ ది 2 కాయిల్స్ మీద ఆధారపడుతుంది, అంటే వాటి యొక్క సైజ్ మీద కానీ వాటి యొక్క ఓరియంటేషన్ మీద కానీ ఆధారపడుతుంది. ఇప్పుడు కరెంటును నువ్వు దేంట్లో కూడా పంపించావో చెప్పండి. ఏమా? కరెంటుని దేంట్లో? ప్రైమరీ కాయిల్లో కూడా కరెంటు పంపించేసావు. అప్పుడు ఫ్లక్స్ దేంతో లింక్ అయిపోయింది? సెకండరీ కాయిల్తో లింక్ అవుతుంది. ఇప్పుడు సెకండరీ కాయిల్తో లింక్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్
ప్రైమరీ కాయిల్లో గుండా వెళ్ళేటువంటి కరెంట్కి అనులోమానుపాతంలో ఉంటుందా లేదా? ఎస్ సార్. అంటే ప్రైమరీ కాయిల్లో గుండా ఎక్కువ కరెంట్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు ప్రైమరీ కాయిల్ చుట్టూ ఉండేటువంటి ఫ్లక్స్ పెరుగుతుంది, అప్పుడు సెకండరీ కాయిల్తో లింక్ అయ్యేటువంటి ఫ్లక్స్ కూడా పెరుగుతుంది. అవునా? ఎస్ సార్. కాబట్టి ఇక్కడ ముందు ఫస్ట్ కాయిల్ తోటే లింక్ అవుతుంది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, అది వెళ్ళి దేంతో లింక్ కావాలి మళ్ళీ? సెకండరీ కాయిల్ తోటి. ఇప్పుడు సెకండరీ కాయిల్లో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ 5B అనుకున్నట్లయితే, ఇదిగో ఇక్కడ ఈక్వేషన్ చూపిస్తున్నాను కదా, కనపడుతుందా ఏమా? దిస్ 5B ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. I అనేటువంటిది ఏమిటి? కరెంట్ కరెంట్ పాస్ త్రూ ప్రైమరీ కాయిల్ సార్. కరెంట్ త్రూ ది ప్రైమరీ కాయిల్. కాబట్టి 5B అనేటువంటిది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సెకండరీ కాయిల్. కాబట్టి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సెకండరీ కాయిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ది ప్రైమరీ కాయిల్. కాబట్టి గౌణ వేషణానికి అనుసంధానం అయ్యేటువంటి అయస్కాంత అభివాహము ప్రాథమిక వేషణంలో గుండా వెళ్ళేటువంటి కరెంటుకి లేదా విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అప్పుడు 5B ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ M ఇంటూ I అన్నట్టుగా రాస్తాం. ఇక్కడ ఈ ఆరో గీత వచ్చేసి ఇదేదో కొట్టేసినట్టుగా ఉంది, కానీ 5B ఈజ్ ఈక్వల్ టు ఎంత అర్థం? M ఇంటూ I. M అనేటువంటి దాన్ని ఏమంటారంటే కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్. నిన్న L అన్నాం కదా ఎమ్మా, నిన్న L కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ అన్నాం, ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్. దీన్నే మ్యూచువల్ ఇండక్టెన్స్ అని కూడా అనొచ్చుగా. అన్యోన్య ప్రేరణ గుణకము అని అంటారు. నిన్న దాన్నేమో స్వయం ప్రేరణ గుణకము అంటున్నాము, ఇవాళ రెండింటి మధ్య ఉన్నది కాబట్టి అన్యోన్య ప్రేరణ గుణకము అని అంటారు. దీన్ని ఇంగ్లీష్లో కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ అని కానీ లేదా మ్యూచువల్ ఇండక్టెన్స్ అని కానీ అంటారు. ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 1 అయితే 5B ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చెప్పండి? M అవుతుంది. ఇప్పుడు నేను Mని ఎట్లా డిఫైన్ చేయొచ్చు చెప్పండి? చెప్పగలుగుతారా? Mని డిఫైన్ చేయగలుగుతారా ఎవరన్నా ఒకరు? కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆఫ్ ది సెకండరీ కాయిల్. చూసి చదువుతున్నావా? సొంతగా చెప్తున్నావా? ఎస్ సార్. ఓకే ఓకే. అసలు ఎక్కడ ఉంది సార్? నేను చూడలేదు సార్. దాని కిందనే రాసి ఉన్నదిలే, కానీ చెప్పు. ఓకే. కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ ఈజ్ ఈక్వల్ టు magnetic flux of secondary coils. When unit current passing through the primary coil. అర్థమైంది కదా. కాబట్టి ప్రైమరీ కాయిల్లో గుండా యూనిట్ కరెంట్ కనుక వెళ్తున్నట్లయితే, అంటే I ఈజ్ ఈక్వల్ టు 1 అయినట్లయితే, అప్పుడు సెకండరీ కాయిల్లో ఎంత అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వస్తుందో ఆ ఫ్లక్స్ని మనం ఏమంటున్నామంటే ఆ రెండు తీగ చుట్ల మధ్య ఉండేటువంటి అన్యోన్య ప్రేరణ గుణకము అని అంటారు. ఓకేనా? అర్థమైందా? ప్రాథమిక తీగ చుట్టలో గుండా వెళ్ళేటువంటి విద్యుత్ ప్రవాహము ఒక ప్రమాణం అయితే లేదా ఏకాంతం అయినట్లయితే, అప్పుడు సెకండరీ కాయిల్తో అనుసంధానం అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని లేదా అయస్కాంత అవివాహాన్ని ఏమంటారు? సంఖ్యాపరంగా ఆ రెండు తీగ చుట్టల మధ్య ఉండేటువంటి అన్యోన్య ప్రేరణ గుణకము. సో కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ ఆర్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సెకండరీ కాయిల్ వెన్ యూనిట్ కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ ది ప్రైమరీ కాయిల్. అంతవరకు ఒప్పుకుంటారా? ఇప్పుడు మళ్ళీ రెండో డెఫినేషన్కి వెళ్దాం. ఇవాళ మూడో డెఫినేషన్కి వెళ్ళామలే. నేను మూడో డెఫినేషన్లో W క్యాలిక్యులేట్ చేసాం. ఇవాళ రెండవ డెఫినేషన్ తోటి అయిపోతాం. తర్వాత మీకు న్యూమన్స్ లా గుర్తొస్తుందా? ఫ్యారడేస్ సెకండ్ లా. E ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు మనకి? -d5 by dt.
5b ఈజ్ ఈక్వల్ టు ఎంఐ అని తెలుసా? Yes, sir. పైన ఈక్వేషన్ 1లో Yes, sir. ఆ m ఇంటూ ఐ అనేటువంటి దాన్ని ఈ 5bలో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై డిటి ఆఫ్ ఎంఐ అవుతుందా కదా? Yes, ఏమా sir. Yes, sir. 5bకి బదులుగా ఏం సబ్స్టిట్యూట్ చేశాను? MI, sir. ఎంఐ అంటే పైన డెఫినేషన్కి ముందు చెప్పినటువంటి ఈక్వేషన్ అంటే ఫ్లక్స్ 5bకి బదులుగా ఎంఐ అనేటువంటి దాన్ని సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు చూడండి ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై డిటి ఆఫ్ ఎంఐ. ఎంని కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాయండి. అంటే ఈ ఎం దేని మీద ఆధారపడుతుంది? 2 తీగ చుట్టలు ఉన్నాయి. ఆ తీగ చుట్టల యొక్క సైజు మీద, వాటి యొక్క జామెట్రీ అంటే జామితీయత అంటాము. అంటే వాటి యొక్క సైజు కానీ, ఓరియంటేషన్ కానీ, మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ కానీ, వీటన్నిటిని కలిపి జామెట్రీ అంటారు. ఓకేనా ఏమ్మా? Okay, sir. ఎమ్మని ఇక్కడ బయటకు కనుక తీసేస్తే ఇంకేం మిగిలింది? DI by dt, sir. ఇప్పుడు నేను ఎం కాకుండా మిగిలినటువంటి మొత్తాన్ని కలిపి అంటే మైనస్ డిఐ బై డిటిని 1 అని అన్నాను అనుకోండి. అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? M, sir. ఈ ఈజ్ ఈక్వల్ టు ఎం అవుతుంది. ఇప్పుడు డిఐ బై డిటి అంటే ఏంటమ్మా? It's current passing per unit areas. డిఐ బై డిటి. డిఐ బై డిటి. డిటి అంటే ఏమిటి? కాలం కదా. Change in current per unit time, sir. ఏమ్మా? Change in current per unit time, sir. Rate of change of current, sir. చేంజ్ ఆఫ్ కరెంట్ పర్ యూనిట్ టైం అనొచ్చు, అంతే కదా. అంటే ప్రమాణ కాలంలో విద్యుత్ ప్రవాహంలో కలిగినటువంటి మార్పు. దీన్నే ఇంకొక రకంగా ఎట్లా అంటారంటే విద్యుత్ ప్రవాహంలోని మార్పు రేటు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్. ఓకేనా? Yes, sir. ఈ పదం ఇంతకుముందు మనం వాడిందే కదా. బై డిటి అంటే యూనిట్ టైంకి, యూనిట్ టైం అంటూ వస్తే దాన్ని ఏమంటాం? రేట్ అంటాం. ఓకేనా? 1 సెకండ్ కాలానికి వచ్చేటువంటి దాన్ని ఏమంటాము? రేటు అంటాము. డిఐ అంటే ఏమిటి? చేంజ్ ఇన్ ది కరెంట్. బై డిటి అంటే చేంజ్ ఆఫ్ కరెంట్ పర్ యూనిట్ టైం. దాన్ని ఏమంటున్నాము? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్. దాని ముందు నెగటివ్ సైన్ పెడితే ఏమనొచ్చు అన్నావు నిన్న? Opposite direction. ఆపోజిట్ డైరెక్షన్ ఒప్పుకుంటాను. దాన్ని ఇంకొక పదం కూడా ఏం వాడాను అంటే రేట్ ఆఫ్ డికే ఆఫ్ కరెంట్. ఓకేనా? Okay, sir. కాబట్టి రేట్ ఆఫ్ డికే ఆఫ్ కరెంట్ కనుక 1 అయినట్లయితే అప్పుడు ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? E, sir. ఈ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ అనేటువంటి దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తానంటే ఇట్ ఈస్ ది అంటే కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ ఈజ్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది సెకండరీ కాయిల్. అవునా కాలా? Yes, sir. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ది secondary coil when the rate of decay of current in the primary coil is 1, sir. 1. 1 అంటే దాన్ని ఏమంటున్నాము? యూనిటీ లేదా 1 యూనిట్. అవునా? అంటే ప్రైమరీ కాయిల్లో విద్యుత్ ప్రవాహంలో ఉండేటువంటి క్షీణత రేటు, ఇక్కడ మార్పు రేటు కాదు, నెగటివ్ సైన్ కూడా పెడితే ఏమవుతుంది? క్షీణత రేటు. అది ఏకాంకం అయితే అంటే 1 కనుక అయినట్లయితే అప్పుడు గౌణ వేష్టనంలో లేదా సెకండరీ కాయిల్లో వచ్చేటువంటి ప్రేరిత విద్యుత్ చాలక బలము సంఖ్యాపరంగా దేనికి సమానం అవుతుంది? ఆ 2 తీగ చుట్టల మధ్య ఉండేటువంటి అన్యోన్య ప్రేరణకు సమానము. ఓకేనా? Okay, sir. ఇంగ్లీష్ వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్తాను. కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ బిట్వీన్ 2 కాయిల్స్. ఎప్పుడైనా కాయిల్స్ మారిపోయినట్లయితే మళ్ళీ ఆ ఇండక్షన్ కూడా మారిపోతుంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ బిట్వీన్ 2 కాయిల్స్ ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ది సెకండరీ కాయిల్. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ది సెకండరీ కాయిల్
when the rate of decay of current in the primary coil is 1 or unity. అంతవరకు ఒప్పుకుంటారా ఏమ్మా? sir. ఇప్పుడు నిన్న కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ అనే దానికి యూనిట్ ఏంటి? Henry sir. ఏంటి? ఇక్కడ మ్యూచువల్ ఇండక్షన్ కూడా ఇండక్టెన్స్ కూడా అదే, దాన్ని క్యాపిటల్ హెచ్ చేత రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా? Okay sir. నెక్స్ట్ మనం ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్దాం. ట్రాన్స్ఫార్మర్ అనేటువంటి పదం విన్నారా? Yes sir. ట్రాన్స్ఫార్మర్ని తెలుగులో పరివర్తకము కావస్తుంది, పరివర్తన కాదు, పరివర్తకము అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సాఫ్ట్ ఐరన్తో చేసినటువంటి ఒక చిన్న ఫ్రేమ్ తీసుకున్నాం, కనపడుతుంది కదా ఇక్కడ. ఇది ఏ షేప్లో ఉంది? స్క్వేర్ షేప్లో ఉంది. మధ్యలో మళ్ళీ ఏమున్నది? ఒక హోల్ ఉన్నదా లేదా ఏమ్మా? Yes sir. అంటే దీన్ని ఇంకొక రకం కూడా ఏమనుకోవచ్చు అంటే, ఒక మెటాలిక్ రాడ్ తీసుకొని, అంటే సాఫ్ట్ ఐరన్తో చేసినటువంటి మెటాలిక్ రాడ్ తీసుకొని దానిని ఇట్లా స్క్వేర్ టైప్లో కనుక వంచినట్లయితే దాన్ని ఏమంటారంటే కోర్ అంటారు. CORE. ఏమిటి ఏమ్మా? కోర్. Okay sir. ఈ కోర్కి చూడండి, ఒకవైపు ఉండేటువంటి ఆము లేదా భుజం మీద ఒక కాయిల్ని చుడతారు. ఆ కాయిల్ని ఏమంటారంటే ప్రైమరీ కాయిల్ అంటారు. ఆ ప్రైమరీ కాయిల్ని తీసుకెళ్ళి ఒక ఏసీ సోర్స్కి ఇస్తారు. ఏసీ సోర్స్ అనే పదం విన్నారా మీరు? AC విన్నాం సార్. ఆల్టర్నేటింగ్ కరెంట్. నెక్స్ట్ మనం చెప్పుకోపోయేటువంటి చాప్టర్ యాక్చువల్గా ఆల్టర్నేటింగ్ కరెంటే, దాంట్లో పూర్తిగా డీటెయిల్గా చెప్పుకుంటాం. ఇక్కడ ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇచ్చేటువంటి సోర్స్. మామూలుగా DC కరెంట్ అంటే ఏంటి చెప్పండి? డైరెక్ట్ కరెంట్ సార్. డైరెక్ట్ కరెంట్. డైరెక్ట్ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ట్రాన్స్ఫార్మర్ సెకండరీ కాయిల్ నుంచి వస్తుంది సార్. ట్రాన్స్ఫార్మర్ కాదు, ఒక బ్యాటరీ నుంచి వస్తుంది. బ్యాటరీ నుంచి తీసుకునేది ఎప్పుడు కూడా DCA అవుతుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి DC రావాలనుకున్నట్లయితే, అంటే డైరెక్ట్ కరెంట్ రావాలనుకున్నట్లయితే బ్యాటరీ కనెక్ట్ చేయాలి. AC కరెంట్ రావాలనుకున్నట్లయితే AC సోర్స్ కానీ, లేదా సిగ్నల్ జనరేటర్ అనే పదం కూడా ఉన్నది, ఆ సిగ్నల్ జనరేటర్ కానీ కనెక్ట్ చేస్తారు. ప్రస్తుతానికి మీరు దీన్ని AC సోర్స్ అనుకోండి. ఆ AC సోర్స్ని మనం ఏ గుర్తు చేత సూచిస్తామంటే, చూడండి, ఒక 0 చుట్టి మధ్యలో ఒక సైన్ వేవ్ లాగా వేస్తాం. ఓకేనా? ఏ గుర్తు? సైన్ వేవ్. ఓకేనా? ఓకే సార్. అదిగో సైన్ వేవ్ వేసి చుట్టూ ఒక 0 చుడితే దాన్ని ఏమంటున్నాం మనం? AC సోర్స్ అంటున్నాము. AC సోర్స్ని దేనికి కనెక్ట్ చేస్తున్నాం చెప్పండి? దేనికి? గౌణం. ప్రైమరీ అంటే ప్రాథమిక వ్యసనాన్ని కలిపాం. దాంట్లో ఉండేటువంటి చోట్ల సంఖ్య NP. ఓకేనా? స్మాల్ n సఫిక్స్ P. ఇక్కడ క్యాపిటల్ N పడింది, కానీ లోపల థియరీలో అంతా కూడా స్మాల్ n వాడతాను. స్మాల్ n సఫిక్స్ P. N అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ అని, P అంటే ప్రైమరీ కాయిల్ అని. ఓకేనా? అంతవరకు అర్థమైందా ఏమా? తర్వాత దానికి ఆపోజిట్లో ఉండేటువంటి భుజం మీద ఇంకొక కాయిల్ చుడుతున్నాం. ఇంకొక కాయిల్ని చుట్టి ఆ కాయిల్ని తీసుకెళ్ళి ఒక రెసిస్టెన్స్కి కలుపుతున్నాం. రెసిస్టెన్స్ని లోడ్ అనే పదం కూడా ఉపయోగిస్తారు, ఆ పదంతో కూడా పిలుస్తారు. లోడ్ అంటే అర్థం ఏమిటంటే, ఎక్కడంటే నువ్వు కరెంటును వాడేసుకుంటున్నావో దాన్ని లోడ్ అంటారు. ఇప్పుడు ఇల్లు ఉన్నది అనుకోండి, ఇంట్లో బల్బు వెలుగుతున్నది, బల్బు లోడ్ కిందకు వస్తుంది. అట్నే ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ పని చేస్తుంటే దాన్ని లోడ్ అని అంటారు. ఫ్యాన్ తిరుగుతుంది, దాన్నే లోడ్ అంటారు. కాబట్టి ఎక్కడైతే పవర్ కన్జ్యూమ్ అవుతుందో, ఖర్చు అవుతుందో, ఆ పాయింట్ని ఏమంటారు?
లోడ్, తెలుగులో కూడా లోడ్ అనే అంటారు. ఇక్కడ జనరల్గా మనం ఏం తీసుకుంటామంటే ఒక రెసిస్టెన్స్ లేదా నిరోధకం అని తీసుకుంటాము, దానిని R చేత సూచిస్తాము. కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే ట్రాన్స్ఫార్మర్లో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి మధ్యలో ఉండేటువంటిది ఏమిటది ఏమ్మా? కోర్. కోర్లో ఒక భుజానికి ఒక కాయిల్ని చుట్టి దాన్ని తీసుకెళ్ళి ఒక ఏసీ సోర్స్కి ఇస్తారు. ఆ కాయిల్ని ఏమంటారు? ప్రైమరీ కాయిల్స్. ప్రైమరీ కాయిల్ అంటారు. అట్లనే రెండవ తీగ చుట్టని దీనికి ఆపోజిట్ లో చుట్టేసి దాన్ని తీసుకెళ్లి ఒక లోడ్కి కనెక్ట్ చేస్తారు. అప్పుడు ఆ కాయిల్ని ఏం చేస్తా అంటారు? సెకండరీ కాయిల్. సెకండరీ కాయిల్లో ఉండేటువంటి చుట్ట సంఖ్యని ఎన్ఎస్ అనండి. స్మాల్ ఎన్ సఫిక్స్ ఎస్. ఎస్ ఫర్ సెకండరీ, ఎన్ ఫర్ నంబర్ ఆఫ్ టర్న్స్. ఓకేనా? ఓకే సార్. ఇది తర్వాత దిస్ ఈజ్ అబౌట్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. తర్వాత ట్రాన్స్ఫార్మర్ని మనం సర్క్యూట్ సింబల్ ఒకటి ఏదన్నా పెట్టి, ఇప్పుడు డయోడ్ ఉందనుకో, డయోడ్ని ఒక గుర్తు చేత సూచిస్తాం కదా ఏమా? అట్లనే ఒక ట్రాన్సిస్టర్ ఉంది, దాన్ని ఇంకొక గుర్తు చేత సూచిస్తాం కదా. ఇట్లా ఒక్కొక్క ఎలక్ట్రానిక్ ఐటమ్ని కానీ లేదా ఎలక్ట్రికల్ ఐటమ్ని కానీ మనము ఒక గుర్తు చేత సూచిస్తాం. అంటే రెసిస్టెన్స్ని మనం ఇట్లాంటి గుర్తు చేత సూచించామా లేదా ఇక్కడ? ఒక జిగ్జాగ్ లైన్ చేత. అట్లా ట్రాన్స్ఫార్మర్ని కూడా ఇదిగో ట్రై చేయమను. మళ్ళీ రావట్లేదు. జాయిన్ అయినట్లు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం లేట్ అయిపోయింది వాళ్ళు? సరే చూడండి, ట్రాన్స్ఫార్మర్ని మనం సూచించేటువంటి గుర్తు ఏమిటంటే ఇదిగో చూడండి, ఇదేమో ప్రైమరీ కాయిల్ కనపడుతుందా? ఇదేమో ప్రైమరీ కాయిల్, ఇదేమో సెకండరీ కాయిల్. ఈ రెండింటి మధ్య 2 గీతలు గీస్తాం. 2 కాకపోతే 3 అయినా తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఈ గీతలకు ముందు ఉండేటువంటిది ఏమో ప్రైమరీ కాయిల్ అవుతుంది, తర్వాత ఉండేటువంటిది ఏమవుతుంది? సెకండరీ కాయిల్. సెకండరీ కాయిల్. ఇప్పుడు ట్రాన్స్ఫార్మరు ఎట్లా పనిచేస్తుందంటే, ఈ ప్రైమరీ కాయిల్ సెకండరీ కాయిల్ అనేటువంటివి రెండు కూడా దే ఆర్ మ్యాగ్నెటికల్లీ లింక్డ్ అండ్ ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్. నేను చెప్పే పాయింట్ అర్థమవుతుందా మీకు? దే ఆర్ మ్యాగ్నెటికల్లీ లింక్డ్, అయస్కాంతత్వ పరంగా అనుసంధానం అయి ఉంటాయి, ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. కానీ విద్యుత్ పరంగా చూస్తే అవి రెండు కూడా దీని నుంచి కరెంట్ దాంట్లోకి వెళ్ళదు, దాంట్లో నుంచి కరెంట్ దీంట్లోకి రాదు. అంటే అవి రెండు కూడా ఏమవుతాయి? వియుక్తము అంటే తెలుసు కదా మీకు, ఐసోలేట్ అయి ఉండడం. దానికి అదే, దీనికి ఇదే. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ప్రైమరీలో గుండా కరెంటుని కనుక పంపిస్తే సెకండరీలో గుండా కరెంట్ రాదు. అంటే ఈ కాయిల్ ఆ కాయిల్తో లింక్ అయి ఉండదు. ఎందుకని లింక్ కాదు అంటే, ప్రైమరీ కాయిల్ని కానీ సెకండరీ కాయిల్ని కానీ మనం చుడుతున్నాం కదా, ఆ చుట్టేటువంటి కాయిల్ మీద ఇన్సులేషన్ టేప్ ఉంటుంది. ఏమిటి ఇన్సులేషన్ టేప్? ఇన్సులేషన్ అంటే ఒక రోధకం చేసింది, లేకపోతే ఒక ప్లాస్టిక్ తో చేసినటువంటి ఒక ఇన్సులేటర్ని ఆ తీగ మీద పూతలాగా పూసుంటుంది అనమాట. అందువల్ల ప్రైమరీ తీగ దేంతో కాంటాక్ట్ కాదు? కోర్తో కాంటాక్ట్ కాదు. కోర్ దేంతో కాంటాక్ట్ కాదు? సెకండరీతో కాంటాక్ట్ కాదు. అందువల్ల ప్రైమరీకి సెకండరీకి కాంటాక్ట్ ఉంటుందా ఏమా? ఇప్పుడు ప్రైమరీ కాయిల్ మీద ఒక ఇన్సులేషన్ మెటీరియల్ తో ఒక పూత పూసేస్తారు. ఆ పూత పూసి ఈ కాయిల్ మీద, కోర్ మీద చుట్టి దానికి ఏం కనెక్ట్ చేస్తున్నారు?
ఏసీ సోర్స్ని కనెక్ట్ చేస్తున్నారు. అప్పుడు ప్రైమరీ కాయిల్లో గుండా ఏం జరుగుతుంది? కరెంట్ వెళ్తుందా లేదా? వెళ్తుంది సార్. వెళుతుంది. అట్లనే ఈ సెకండరీ కాయిల్ మీద కూడా ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్తో, ప్లాస్టిక్తో కానీ లేకపోతే మైనంతో కానీ పూత పూసి దాన్ని ఆ వైర్ని తీసుకెళ్ళి కోరుగా ఇటువైపు చుట్టేసి కోరు మీద దాన్ని తీసుకెళ్ళి లోడుకు కలుపుతున్నాం. ఇప్పుడు పైన ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ చుట్టినట్టయితే దాంట్లో నుంచి కరెంట్ బయటకు వస్తుందా? రాదు సార్. అందువల్ల ప్రైమరీ కాయిల్కి కోర్కి ఏమన్నా కాంటాక్ట్ ఉంటుందా? లేదు సార్. లేదు. ప్రైమరీ కాయిల్లో నుంచి కోర్లోకి కరెంటు వెళ్ళదు, అవునా కదా? అవును సార్. అట్లనే కోర్కి అను సెకండరీ కాయిల్కి ఏమన్నా కాంటాక్ట్ ఉన్నదా? లేదు సార్. కాబట్టి దీంట్లో నుంచి దీంట్లో కూడా కరెంట్ వెళ్ళదు. అందువల్ల ప్రైమరీ కాయిల్లో నుంచి సెకండరీ కాయిల్లోకి కరెంట్ వెళ్తుందా? వెళ్ళచ్చు. వెళ్ళదు. ఎందువల్లంటే ప్రైమరీ సెకండరీ రెండు లింక్ అయ్యలేవు, కనెక్ట్ అయ్యలేవు. అందువల్ల ప్రైమరీలో నుంచి సెకండరీలోకి కరెంట్ వెళ్ళదు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఏసీ సోర్స్ కాకుండా దీనికి ఒక బ్యాటరీని కలిపాను అనుకోండి. దేనికి? ప్రైమరీ. అప్పుడు కరెంటు డీసీని కనుక కలిపినట్లయితే అప్పుడు కరెంట్ కాన్స్టెంట్ గా ఉంటుందా, పెరుగుతుంది, తగ్గుతుందా? ఏమన్నా తగ్గుతుంది సార్. పెరగదు, తగ్గదు. డీసీ బ్యాటరీని కనుక కనెక్ట్ చేసినట్లయితే కాన్స్టెంట్ కరెంట్ వస్తుంది. ఓకేనా? అంటే 5 వోల్ట్లు కరెంట్ వోల్టేజ్ ఇచ్చాం అనుకో, 1 ఆంపియర్ కరెంట్ వెళ్ళింది అనుకో, 1 ఆంపియర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. అప్పుడు ఈ ప్రైమరీ కాయిల్ చుట్టూ ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ గా ఉంటుంది. కాన్స్టెంట్ గానే ఉంటుందిగా. అప్పుడు ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సెకండరీ కాయిల్ కూడా ఎట్లా ఉంటుంది? కాన్స్టెంట్ గానే ఉంటుందా? ఎస్ సార్. అప్పుడు సెకండరీ కాయిల్ తో లింక్ అయ్యే ఫ్లక్స్ లో ఏమైనా చేంజ్ వస్తుందా? రాదు సార్. అప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏమన్నా వస్తుందా? రాదు సార్. ఇండ్యూస్డ్ కరెంట్ ఏమన్నా వస్తుందా? రాదు సార్. ఇప్పుడు ప్రైమరీ కాయిల్లో కరెంట్ ఉన్నది, కాన్స్టెంట్ కరెంట్. సెకండరీ దాంట్లో ఏమన్నా కరెంట్ ఉన్నదా ఇప్పుడు? లేదు సార్. లేదు. కాబట్టి ఒక డీసీ బ్యాటరీని ప్రైమరీ కనుక కలిపినట్టయితే దాంట్లో ఎంత కాన్స్టెంట్ కరెంట్ ప్రవహించినప్పటికీ సెకండరీ దాంట్లోకి ఏమి రాదు? కరెంట్ రాదు. కరెంట్ రాదు. అంటే ఇవి ఎలక్ట్రికల్ గా ఇవి రెండు ఎట్లా ఉన్నాయి? ఐసోలేటెడ్ ఉన్నాయి, అవునా కదా? ఇప్పుడు ప్రైమరీలో ఉండేటువంటి ఫ్లక్స్ సెకండరీ తోటి లింక్ అయిందా లేదా? అప్పుడు అవి రెండు మ్యాగ్నెటికల్లీ లింక్డ్, అవునా కదా? కాబట్టి ప్రైమరీ సెకండరీ కాయిల్స్ రెండు కూడా మ్యాగ్నెటికల్లీ లింక్డ్, అంటే అయస్కాంతత్వం పరంగా లేదా అభివాహం పరంగా అనుసంధానమై ఉన్నాయి. అంటే ప్రైమరీలో ఉన్న ఫ్లక్స్ సెకండరీతో కూడా ఏమవుతుంది? లింక్ అవుతుంది. కానీ ప్రైమరీలో ఉన్న కరెంట్ సెకండరీలోకి వెళ్ళదు, అవునా? అవును సార్. ఇప్పుడు ఇక్కడ డీసీని తీసి ఏసీని పెట్టాను. ఏసీ అంటే ఎట్లుంటుంది చెప్పండి? ఐడియా ఉందా మీకు? సైన్ వేవ్. అంటే కరెంటు పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ రివర్స్ అవుతుంది. ఐడియా ఉందా మీకు? ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇప్పుడు నా వేలు చూడండి, ఇట్లా పెరగడం, మళ్ళీ తగ్గడం, మళ్ళీ పెరగడం, మళ్ళీ తగ్గడం, అట్లా పెరిగి తగ్గుతూ ఉంటుంది. అప్పుడు ఏసీ కరెంట్ కనుక ప్రైమరీలో గుండా కనుక వెళుతున్నట్లయితే అప్పుడు ప్రైమరీలో ఉన్న వెళ్ళేటువంటి కరెంటు పెరిగి తగ్గుతున్నట్టే కదా? అప్పుడు దాని చుట్టూ ఉండేటువంటి ఫ్లక్స్ పెరిగి తగ్గుతుందా లేదా? అప్పుడు సెకండరీతో లింక్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో కూడా పెరుగుదల తరుగుదల ఉంటుందా లేదా? పెరుగుదల ఉన్నప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఒక డైరెక్షన్ లో ఉంటుంది, తరుగుదల ఉన్నప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది, అవునా కదా? అప్పుడు పెరుగుతున్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇండ్యూస్డ్ కరెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు తగ్గుతున్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మళ్ళీ ఏమొస్తుంది? కరెంట్ వస్తుందా లేదా? ఏమా? అంటే పెరుగుతున్నప్పుడు ఇదిగో ఈ లెఫ్ట్ టు రైట్ వెళ్ళింది అనుకో కరెంటు, తగ్గుతున్నప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుందా లేదా కరెంట్? అట్లా పాజిటివ్ ముందుకెళ్ళి వెనక్కి రావడం కూడా ఏసీయే. మీకు రేపు ఏసీ చెప్పేటప్పుడు చెప్తున్నాను.
అందువల్ల నువ్వు ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ కాయిల్ కనుక ఏసీ సోర్స్ కనుక కనెక్ట్ చేసినట్లయితే అప్పుడు సెకండరీ కాయిల్లో కూడా ఏమొస్తుంది? కరెంటు ఆపోజిట్ డైరెక్షన్లో ముందుకెళ్ళి వెనక్కి వస్తుంటుంది. ఏసీ అంటే ముందుకెళ్ళి వెనక్కి రావడమే. ఇక్కడ కూడా ఏసీ అంటే సైన్ వేవ్ లాంటిదే ఇక్కడ కూడా వస్తుంది అనమాట. అంటే పాజిటివ్ కనుక అయినట్లయితే ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, పాజిటివ్ ఇలా పెరుగుతుంది, ఇట్లా తగ్గుతుంది, మళ్ళీ నెగటివ్ ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. అట్లా రావడం అంటే ఏమిటి? ఇది పాజిటివ్ పల్స్ అంటే ఒక డైరెక్షన్, నెగటివ్ పల్స్ అంటే ఇంకొక డైరెక్షన్. అంటే మీన్ పొజిషన్ నుంచి పైకి వెళ్తే పాజిటివ్, కిందకు వస్తే నెగటివ్. అంటే ముందుకి వెనక్కి ఎట్లా ఇక్కడ ఎట్లా ముందుకి వెనక్కి వస్తుంటుందో అట్లనే ఇక్కడ కూడా ముందుకి వెనక్కి కరెంట్ అనేటువంటిది వస్తుంటుంది. అంటే దీంట్లో గుండా ఏసీ వెళుతుంటే దీంట్లో గుండా ఏం జరుగుతుంది? దీంట్లో గుండా కూడా ఏసీ వస్తుంది. కాబట్టి ట్రాన్స్ఫార్మర్ అనేటువంటిది దేనికి పనికి వస్తుంది, దేనికి పనికి రాదు? డైరెక్ట్ కరెంట్ పనికి రాదు, ఆల్టర్నేటింగ్ కరెంట్ కి పనికి వస్తుంది. ఓకేనా? ఏమ్మా అర్థమవుతుందా? కాబట్టి అంటే ఎలక్ట్రికల్ గా లింక్ అయి ఉన్నట్టయితే డీసీ పెట్టినా కూడా సెకండరీ కాయిల్లోకి వచ్చేది. కానీ ఎలక్ట్రికల్ గా అది లింక్ కాలేదు, అనుసంధానం కాలేదు, మ్యాగ్నెటికల్ గా లింక్ అవుతుంది. మ్యాగ్నెటికల్ గా లింక్ కావాలంటే ఖచ్చితంగా ఫ్లక్స్ లో ఏం కావాలి? మనకి చేంజ్ కావాలి. అవునా కదా? అందువల్ల ఏసీ కరెంట్ని పెట్టినప్పుడు మాత్రమే ఏంట్లో చేంజ్ వస్తుంది? ఫ్లక్స్ లో చేంజ్ వస్తుంది. ప్రైమరీలో అయినా వచ్చేస్తుంది, సెకండరీలో అయినా వచ్చేస్తుంది. అప్పుడు మాత్రం ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేటువంటిది సెకండరీలో వచ్చేస్తుంది. అవునా? కాబట్టి ప్రైమరీ కాయిల్లో ఏసీ పెడితే సెకండరీ కాయిల్లోకి ఏసీ ఏమవుతుంది? ఇండ్యూస్ అవుతుంది, ప్రేరితం అవుతుంది. కాబట్టి ట్రాన్స్ఫార్మర్ అనేటువంటిది ఏసీకే పనికి వస్తుంది కానీ డీసీకి పనికి రాదు. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏమిటంటే ప్రైమరీకి నేను ఇచ్చేటువంటి వోల్టేజ్ని విపి అంటాను. ఏమిటి? విపి. వి అంటే వోల్టేజ్ అని, పి అంటే ప్రైమరీ అని. ఇప్పుడు ఇంత వోల్టేజ్ ఇచ్చినప్పుడు సెకండరీలో కూడా కొంత వోల్టేజ్ వస్తుంది కదా ఏమా? ఇండ్యూస్డ్ వోల్టేజ్ దేంట్లో వస్తుంది? సెకండరీ కాయిల్లో వస్తుంది. ఆ వోల్టేజ్ని విఎస్ అందాం. ఓకేనా? ఓకే సార్. కాబట్టి విఎస్ ఈజ్ ది వోల్టేజ్ ఇన్ ది సెకండరీ కాయిల్, విపి ఈజ్ ది వోల్టేజ్ ఇన్ ది ప్రైమరీ కాయిల్. అట్లనే ప్రైమరీ కాయిల్లో గుండా వెళ్ళేటువంటి కరెంట్ని ఐపి అంటాను. కరెంట్ని ఐ చేత సూచిస్తాం, ప్రైమరీ కాబట్టి పి. అట్లనే సెకండరీలో గుండా వెళ్ళేటువంటి కరెంట్ని ఏమందాం? ఐఎస్. ఓకే. కాబట్టి ఎన్పి, ఎన్ఎస్, విపి, విఎస్, ఐపి, ఐఎస్ అంటే అర్థం తెలుసు కదా? తర్వాత ఇప్పుడు ప్రైమరీలో ఎన్ని టర్న్స్ ఉన్నాయో సెకండరీలో అన్నే టర్న్స్ ఉండాలనే రూల్ లేదు, అది గుర్తుపెట్టుకోండి. ప్రైమరీలో కొన్ని టర్న్స్ ఉంటాయి, సెకండరీలో కొన్ని టర్న్స్ ఉంటాయి. ఇప్పుడు సెకండరీలో ఉండేటువంటి టర్న్స్ కి ప్రైమరీలో ఉండేటువంటి టర్న్స్ కి రెండింటికి ఉండేటువంటి రేషియోని ఎన్ అంటారు. అంటే ఎన్ఎస్ బై ఎన్పి ఈజ్ ఈక్వల్ టు ఎన్ అండ్ దిస్ ఎన్ ఈజ్ కాల్డ్ టర్న్ రేషియో, చుట్ల నిష్పత్తి. అంటే గౌణ వేషణంలో ఉండేటువంటి తీగ చోట్ల సంఖ్యకి తర్వాత ప్రాథమిక వేషణంలో ఉండేటువంటి తీగ చోట్ల సంఖ్యకి ఉండేటువంటి నిష్పత్తిని చుట్ల నిష్పత్తి అంటారు. దాన్ని దేని చేత సూచిస్తారు? స్మాల్ ఎన్. ఇప్పుడు స్మాల్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయింది అనుకోండి, అప్పుడు అర్థం ఏమిటి? ఎన్ఎస్ కి ఎక్కువ టర్న్స్ ఉన్నాయి సార్. ఎన్ఎస్ కి టర్న్స్ ఎక్కువ అని, ఎన్పికి తక్కువ అని, అంతే కదా? న్యూమరేటర్ ఎక్కువ, డినామినేటర్ తక్కువ అయితే ఎన్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 1, దెన్ ఎన్ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్పి. అవునా కదా? అట్లాంటప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు తక్కువ వోల్టేజ్ ఇచ్చేసి ఎక్కువ వోల్టేజ్ని పొందొచ్చు అనమాట. అంటే ప్రైమరీలో ఉండేటువంటి చుట్ల సంఖ్య కంటే కూడా సెకండరీలో ఉండేటువంటి చుట్ల సంఖ్య కనుక ఎక్కువైనట్లయితే అప్పుడు ప్రైమరీలో ఇచ్చిన వోల్టేజ్ కంటే సెకండరీలో వచ్చే వోల్టేజ్ ఏమవుతుంది? ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అవుతుంది.
ఇట్లాంటి ట్రాన్స్ఫార్మర్ ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఏంటి? స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే వోల్టేజ్ని పెంచుతుంది అని అర్థం అనమాట. తెలుగులో ఆరోహణ ఆవర్తకము, అది పరివర్తకం అంతే కదా. ట్రాన్స్ఫార్మర్ అంటే పరివర్తకం అన్నాం కదా, ఆరోహణం అంటే పెంచడం. అలానే ఈ ఎన్ వాల్యూ కనుక లెస్ దాన్ 1 కనుక అయింది అనుకోండి, అంటే ఎన్ఎస్ ఈజ్ లెస్ దాన్ ఎన్పి. ఎన్పి. కాబట్టి సెకండరీ కాయిల్లో ఉండేటువంటి తీగ చుట్ల సంఖ్య ప్రైమరీలో కంటే కనుక తక్కువ ఉన్నట్లయితే అప్పుడు ప్రైమరీలో మనం ఇచ్చేటువంటి వోల్టేజీ కంటే కూడా సెకండరీలో వచ్చేటువంటి ప్రేరిత వోల్టేజీ ఎట్లా ఉంటుంది? తక్కువ ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. కాబట్టి వోల్టేజ్ పెంచేదాన్నేమో స్టెప్ అప్ అని, వోల్టేజ్ తగ్గించేటువంటి దాన్ని స్టెప్ డౌన్ అవరోహణ పరివర్తకము అని అంటారు. ఓకేనా? కాబట్టి స్టెప్ అప్ స్టెప్ డౌన్ అని ఎప్పుడు అంటాము? ఎన్ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్పి అయితే స్టెప్ అప్. అవునా ఏమా? ఎస్ సార్. తర్వాత ఎన్ఎస్ ఈజ్ లెస్ దాన్ ఎన్పి కనుక అయినట్లయితే స్టెప్ డౌన్. స్టెప్ డౌన్ అంటారు. ఓకేనా? తర్వాత ఇది ఎట్లా పనిచేస్తుంది? వర్కింగ్ ప్రిన్సిపల్ ఆర్ వర్కింగ్ ఎలా ఉంటుంది చూడండి. ప్రైమరీలో ఉండేటువంటి వోల్టేజ్ విపి అనుకున్నట్లయితే అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d∅p/dt. అంటే మీకు ప్రైమరీ కాయిల్లో వచ్చేటువంటి ఫ్లక్స్లో ఉండేటువంటి లింక్ ఉందే ఏమా? అర్థమవుతుందా? ప్రైమరీ కాయిల్లో ఫ్లక్స్లో చేంజ్ లేకపోతే రేట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ని తీసుకున్నట్లయితే మైనస్ d∅p/dt అవుతుంది. అవునా? అది దేనికి సమానము? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇండ్యూస్డ్ కాదు, మనం ప్రైమరీ కాయిల్కి అప్లై చేసినటువంటి వోల్టేజ్. ఇండ్యూస్డ్ ఎక్కడ వస్తుంది? మనకి సెకండరీలో వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ప్రైమరీలో మనం ఇస్తున్నాము అంటే ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ని అప్లై చేస్తున్నాము. సెకండరీలో ఏం జరుగుతుంది? మనకి వస్తుంది. ఏమొస్తుంది? వోల్టేజ్ వస్తుంది. ఆ వచ్చేటువంటి వోల్టేజ్ని ఇండ్యూస్డ్ వోల్టేజ్ అంటాము. సరేనా? ఓకే సార్. ఇప్పుడు మనం ఎంత వోల్టేజ్ ఇచ్చామో అది ఎంతకు సమానం అవుతుందంటే ప్రైమరీ కాయిల్తో లింక్ అయ్యేటువంటి ఫ్లక్స్లో చేంజ్ అంటే రేట్ ఆఫ్ చేంజ్కి సమానం. అంటే మైనస్ d∅p/dt. ఓకేనా? ఓకే సార్. 5p అంటే ఏమిటంటే ప్రైమరీ కాయిల్లో లింక్ అయ్యేటువంటి ఫ్లక్స్, d∅p అంటే ఫ్లక్స్లోని చేంజ్, dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఇన్ ది ప్రైమరీ కాయిల్. ఓకేనా? ఓకే సార్. ఆ ప్రైమరీ కాయిల్లో ఎన్ని చుట్లు ఉన్నాయి? ఎన్పి. ఇదేమో మొత్తము ఫ్లక్స్. ఇది నేను ఇక్కడ విడగొడుతున్నాను. ఎట్లా విడగొడుతున్నానంటే ఒక్కొక్క ఫ్లక్స్కి అదే ఒక్కొక్క చుట్టుకి వచ్చేటువంటి ఫ్లక్స్ d∅/dt. అప్పుడు ఎన్ని చుట్లు ఉన్నాయి? ఎన్పి చుట్లు ఉన్నాయి కదా ఏమా? ఎన్పి చుట్లకి ఎంత లింక్ అవుతుందంటే ఒక్కొక్క చుట్టుకు వచ్చేటువంటిది ఏమో d∅/dt, ఎన్పి చుట్లకి ఇంటూ ఎన్పి. కాబట్టి ఇది మొత్తం దేనికి సమానం అవుతుందంటే విపికి సమానం అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఇదే రకంగా సెకండరీ కూడా రాసుకుంటాను. సెకండరీని వోల్టేజ్ ఎంత అనుకుంటున్నాము? విఎస్. అదే స్మాల్ ఈఎస్ అనుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు సెకండరీ కాయిల్ తోటి నేనేమనుకుంటున్నానంటే ప్రైమరీ కాయిల్తో ఎంత ఫ్లక్స్ లింక్ అయిందో ఆ మొత్తం కూడా సెకండరీ కాయిల్కి వచ్చింది అనుకుంటున్నాను. జనరల్గా అట్లా వస్తుందా? రాదు. రెండు ఎంత నువ్వు దగ్గరగా ఉంచినా కానీ కొంత ఫ్లక్స్ లీక్ అయిపోతుంది. అంటే సెకండరీ కాయిల్తో లింక్ కాకుండా బయటకు వెళ్ళిపోతుంది. అవునా? మొత్తం లింక్ అయింది అనుకుంటాను. ఆ ప్రైమరీ కాయిల్తో లింక్ అయిందే సెకండరీ కాయిల్తో కూడా లింక్ అయిందని అనుకున్నట్లయితే చూడండి, d∅s/dt అంటే దిస్ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సెకండరీ కాయిల్. సెకండరీ కాయిల్లో ఎన్ని చుట్లు ఉన్నాయి?
కాబట్టి ఒక్కొక్క దాంతో ఫ్లక్స్ ఎంత లింక్ అవుతుందంటే d5/dt, అంటే ప్రైమరీ ఒక కాయిల్తో ఎంత లింక్ అయిందో సెకండరీ కాయిల్తో కూడా ఒక కాయిల్తోటి అంతే లింక్ అవుతుంది. అయితే ఒక కాయిల్ అంటే ఒక టర్న్, ఓకేనా? ఓకే సార్. ఇంటూ ఎన్ఎస్. ఇప్పుడు ఒకటో ఈక్వేషన్ని రెండో ఈక్వేషన్ని ఏం చేద్దామంటే ఒకదాని చేత డివైడ్ చేయండి, రెండుని ఒకటి చేత డివైడ్ చేయండి. చేస్తే అప్పుడు VS/VP ఎంత అవుతుంది చెప్పండి? NS/NP. d5/dt రెండు క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, NS/NP. అవునా? NS/NP మనం ఇంతకుముందు ఏమనుకున్నాం? N sir. సార్. N అనుకున్నాం. కాబట్టి NS ఎక్కువైతే VS ఎక్కువ అవుతుందా లేదా? Yes sir. ఎస్ సార్. అట్లనే NP తక్కువ ఉన్నది అనుకోండి, VP తక్కువ ఉంటుందా లేదా? ఎస్ సార్. అంటే ఈ సమీకరణం చూడండి, VS/VP = NS/NP. సపోజ్ ఇక్కడ సెకండరీలో 100 టర్మ్స్ ఉన్నాయి అనుకోండి, ప్రైమరీలో 50 టర్మ్స్ ఉన్నాయి. సెకండరీలో ఎన్ని ఉన్నాయి? 100. ప్రైమరీలో ఎన్ని ఉన్నాయి? 50. అట్లంటే అప్పుడు VS కనుక వోల్టేజీ 100 రావాలనుకున్నట్లయితే అప్పుడు VP ఎంత ఉండాలి? 50 ఉండాలి సార్. 50 ఉండాలి. కాబట్టి 50 వోల్ట్లు VP కనుక ఉంటే, అంటే ప్రైమరీకి నువ్వు 50 వోల్ట్లు కనుక ఇచ్చినట్లయితే సెకండరీలో ఎంత వచ్చింది? ఇప్పుడు 100 వచ్చింది. ఎందువల్ల అట్లా వచ్చింది? అది NS/NPకి సమానం కాబట్టి. అవునా? కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది కదా, NS విలువ ఎక్కువ అయితే VS విలువ కూడా ఎక్కువ అవుతుంది. దేనికంటే? VP కంటే. అప్పుడు స్టెప్ అప్ వస్తుంది. అవునా? సెకండరీలో వోల్టేజ్ కనుక తగ్గించాలనుకున్నట్లయితే నంబర్ ఆఫ్ టర్న్స్ ఏం చేసుకోవాలి? ఏమా? సెకండరీలో వోల్టేజ్ నంబర్ ఆఫ్ టర్న్స్ తగ్గించుకోవాలి. ఓకేనా? ఎస్ సార్. ప్రైమరీలో ఉన్న వోల్టేజ్ కంటే సెకండరీలో ఎక్కువ వోల్టేజ్ కావాలనుకున్నట్లయితే ప్రైమరీలో ఉండేటువంటి నంబర్ ఆఫ్ టర్న్స్ కంటే సెకండరీలో ఉండేటువంటి నంబర్ ఆఫ్ టర్న్స్ పెంచుకోవాలి. టర్న్స్ పెంచుకుంటే వోల్టేజ్ పెరుగుతుంది సెకండరీలో. సెకండరీలో టర్న్స్ తగ్గించుకున్నట్లయితే వోల్టేజ్ ఏమైపోతుంది? తగ్గుతుంది. అవునా కదా? ఇప్పుడు నీకు ప్రైమరీలో ఎంత ఎనర్జీ ఇస్తే సెకండరీలో అంతే కదా ఎనర్జీ వచ్చేది. అంటే ప్రైమరీలో తక్కువ ఎనర్జీ ఇస్తే సెకండరీలో ఎక్కువ ఎనర్జీ వస్తుందా? నో సార్. ఎందుకని రాదు? ఫస్ట్ దాని వల్లే కదా సార్ సెకండ్ దాంట్లో కూడా కరెంట్ వచ్చేది, ప్రొడ్యూస్ అయ్యేది కరెక్టే. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ వల్ల ఏమైనా శక్తి క్రియేట్ అవుతుందా? చెప్పండి. శక్తి అన్న జనరేట్ అవుతుందా? కరెంట్ పాస్. అలా కాదు. ఇప్పుడు ప్రైమరీలో కొంత ఎనర్జీ ఇచ్చాను, సెకండరీలో నేను తీసుకుంటున్నాను, అంత ఎనర్జీ వస్తుందా ఇంకా ఎనర్జీ తగ్గుతుందా? అంటే లీకేజీ లేదనుకుంటే, అసలు లీకేజీ లేదనుకుంటే ప్రైమరీలో ఎంత ఎనర్జీ, ప్రైమరీలో ఇచ్చిన ఎనర్జీయే కదా సెకండరీలో వచ్చేది. అది ఏ నియమం ప్రకారం ప్రైమరీలో ఇచ్చిందే సెకండరీలో వస్తుందని చెప్పగలుగుతున్నారు? ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది సార్. అది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం శక్తిని నువ్వు సృష్టించలేవు, నశింపజేయలేవు. కాబట్టి నువ్వు ప్రైమరీలో ఎంత ఎనర్జీ ఇస్తున్నావో సెకండరీలో కూడా అంతే ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అంతే ఎనర్జీ వస్తుంది. కాబట్టి ప్రైమరీలో ఎంత ఎనర్జీ ఇస్తే సెకండరీలో కూడా అంతే ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ పర్ యూనిట్ టైంని ఏమన్నాం మనం? లేదా రేట్ ఆఫ్ ఎనర్జీని ఏమంటారు? ఎనర్జీ పర్ యూనిట్ టైం సార్. ఎనర్జీ పర్ యూనిట్ టైంని ఏమంటారు? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎనర్జీ సార్. రేట్ ఆఫ్ ఎనర్జీని ఏమంటారు అంటున్నాను. ఎనర్జీ పర్ టైం సార్. అదే ఎనర్జీ పర్ యూనిట్ టైంని ఇంకేదైనా పదం ఉన్నదా? పవర్ సార్. పవర్.
పవర్ ఈజ్ రేట్ ఆఫ్ ఎనర్జీ ఆర్ రేట్ ఆఫ్ వర్క్. W/T ఆర్ ఎనర్జీ బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ P. అవునా? ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇప్పుడు ప్రైమరీలో ఎంత పవర్ ఉంటుందో సెకండరీలో కూడా అంతే కదా పవర్ ఉండేది. ఎస్ సార్. ఎనర్జీ పర్ యూనిట్ టైమే ఇక్కడ ఎనర్జీ పర్ యూనిట్ టైం ఎంత ఉంటుందో అక్కడ ఎనర్జీ పర్ యూనిట్ టైం కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఇక్కడ పవర్ ఎంత ఉంటుందో అక్కడ కూడా పవర్ అంతే ఉంటుంది. అంటే ప్రైమరీలో ఎంత పవర్ ఉంటుందో సెకండరీలో అంతే పవర్ ఉంటుంది. అంతే ఉంటుంది. ప్రైమరీలో మనం తీసుకుంటున్నామా ఇస్తున్నామా? ఇస్తున్నాం సార్. కాబట్టి అది ఇన్పుట్ పవర్ అంటారు. ప్రైమరీకి మనం ఇచ్చేటువంటిది ఇన్పుట్ పవర్, నివేశ శక్తి లేదా నివేశ సామర్థ్యము. తర్వాత సెకండరీ దగ్గర ఏం చేస్తున్నాము? అది ఫస్ట్ దాన్ని తీసుకుంటుంది సార్. సెకండరీ మనకి ఇస్తుంది అది, అప్పుడు దాన్ని అవుట్పుట్ పవర్ అంటారు. కాబట్టి మనం ఇచ్చేదేమో ఇన్పుట్, అది మనకి ఇచ్చేదేమో అవుట్పుట్. ఇది పాసిబుల్ కాదు కదా సార్, కొంత ఎనర్జీ అనేది లాస్ అవుతుంది కదా సార్ కంపల్సరీ. అవి ప్రాక్టికల్ లాసెస్. ఆ లాసెస్ కూడా మనం లెక్క కడతాం. థియరిటికల్ గా ఇది కరెక్ట్ అంటారా సార్? థియరిటికల్ గా వస్తున్నాను. అసలు మామూలుగా మాట్లాడితే ఇన్పుట్ పవర్ అవుట్పుట్ పవర్ కి సమానం కాదుగా ఎప్పుడు కూడా. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారము ఎనర్జీ ఏమీ లాస్ కాలేదు అనుకున్నట్లయితే అప్పుడు ఇన్పుట్ కి ఇచ్చినటువంటి పవర్ అవుట్పుట్ దగ్గర వచ్చేటువంటి పవర్ కి సమానం. ఓకేనా కదా? ఓకే సార్. అప్పుడు ఇన్పుట్ పవర్ ఎంతంటే పవర్ కి ఫార్ములా గుర్తుందా? V/I. ఓకేనా? ఓకే సార్. ఇన్పుట్ పవర్ ఎంత అవుతుంది? VP/IP అవుతుందా కదా? అంటే అదే ప్రైమరీ వోల్టేజ్ VP, ప్రైమరీ కరెంట్ ఏమో IP. ఓకేనా? ఓకే సార్. అప్పుడు అవుట్పుట్ పవర్ ఎంత అవుతుంది? VS/IS. VS/IS. ఇప్పుడు VS/VP = ఎంత అవుతుంది చెప్పండి ఈ ఈక్వేషన్ నుంచి? IP/IS. IP/IS సార్. రెసిప్రొకేట్ అవుతుంది. ఇప్పుడు VS విలువ ఎక్కువైతే అప్పుడు IP విలువ ఏం కావాలి? తక్కువ కావాలి. ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ రేషియో ఎంత ఉందో ఈ రేషియో కూడా అంతే ఉంటుంది కదా. అంటే VS/VP = 1/2 అయితే IP/IS = 1/2. అవునా కదా? కాబట్టి సెకండరీ వోల్టేజ్ కనుక పెరిగినట్లయితే సెకండరీ అంటే ఇంకొక మాట చూడండి, పోనీ VP/IP VS/IS అయింది అనుకోండి. VP విలువ తక్కువ ఉండేసి VS విలువ ఎక్కువ కనుక అయినట్లయితే VS విలువ పెరిగితే ఆటోమేటిక్ IS విలువ ఏం కావాలి చెప్పండి? తగ్గాలి సార్. తగ్గితేనే కదా ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ తో సమానం అయ్యేది. అవును సార్. కాబట్టి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ కనుక తీసుకున్నట్లయితే సెకండరీకి వచ్చేటప్పుడు వోల్టేజ్ పెరుగుతుంది కాదనట్లేదు, కానీ కరెంట్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రైమరీలో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నట్లయితే ప్రైమరీలో వోల్టేజ్ తక్కువ ఉండి సెకండరీలో కరెంట్ పెరిగితే ఒక క్షణం, ప్రైమరీలో వోల్టేజ్ తక్కువ ఉండి సెకండరీలో వోల్టేజ్ పెరిగితే ప్రైమరీలో కరెంట్ ఎక్కువ ఉండేసి సెకండరీలో కరెంట్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఆ రెసిప్రొకేషన్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి VS/IP = IP/IS. అప్పుడు VS/VP = NS/NP అని మనకు తెలుసు కదా. కాబట్టి NS/NP = IP/IS = N అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ లో కరెంట్ తగ్గుతుంది, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ లో కరెంట్ పెరుగుతుంది. అవునా కదా? అవును సార్. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎఫిషియన్సీ అనే పదం విన్నారా? దక్షత. దక్షత అంటే ఏమిటి చెప్పండి? ఏదైనా ఒక మిషన్ కానీ ఒక ఇంజిన్ కానీ తీసుకున్నాం అనుకో, దానికి మనం ఎంత ఎనర్జీ ఇచ్చాము
అది మనకి ఎంత పని చేసి పెట్టింది. కాబట్టి అవుట్పుట్ పవర్ ఎంత ఉన్నది, మనం ఇన్పుట్ దానికి ఎంత ఇచ్చాము, ఈ రెండింటికి ఉండేటువంటి రేషియోని ఏమంటారంటే ఎఫిషియన్సీ అంటారు. ఓకేనా? అంటే నేను 100 జౌల్స్ ఎనర్జీ దానికి ఇచ్చాను అనుకో, అది 90 జౌల్సే పనిచేసింది అనుకో, అప్పుడు దాని అవుట్పుట్ ఎంత వచ్చింది? 90 వచ్చిందా? ఎస్ అవునా సార్. కదా? దానికి ఇచ్చిందంత 100 సార్. 100. అప్పుడు అవుట్పుట్ పవర్ ఏమో 90, దానికి ఇచ్చిన ఇన్పుట్ పవర్ ఎంత? 100. 90/100 అప్పుడు ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 90/100 0.9 సార్. 0.9 అవుతుంది. కాబట్టి 100 ఇస్తే 110 పని చేస్తుంది అది ఏమన్నా? లేదు సార్. చేయదు కదా. కాబట్టి దక్షత ఈటా అనేటువంటిది ఎప్పుడు కూడా ఇట్స్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 1. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. అవుట్పుట్ పవర్ కి ఈక్వేషన్ ఏంటి? విఎస్ ఇంటూ ఐఎస్. అవునా కదా? ఎస్ సార్. ఇన్పుట్ పవర్ కి విపి ఇంటూ ఐపీ. ఐపి. ఇది ఎఫిషియన్సీకి సంబంధించేసి. తర్వాత లాసెస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ లాసెస్ నేనేం చేస్తానంటే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా? చెప్పేసి ఆల్టర్నేటింగ్ కరెంట్స్లో ఫండమెంటల్స్ కూడా చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఇవాళ ఏం చెప్పాము చెప్పండి? కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. మ్యూచువల్ ఇండక్షన్ చెప్పారు సార్. మ్యూచువల్ ఇండక్షన్ అంటే చెప్పాము, మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏంటో చెప్పాము, వాటికి యూనిట్ చెప్పాము. తర్వాత దీనికి ఏమి ఇక్కడ మనకి అప్లికేషన్స్ ఏమి లేవు ఇక్కడ. ఓకేనా? ఓకే సార్. తర్వాత ట్రాన్స్ఫార్మర్ అంటే చెప్పాము, దాని కన్స్ట్రక్షన్ ఏంటో చెప్పాము, దాని వర్కింగ్ ఎలా ఉంటుంది. దీంట్లో ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ప్రిన్సిపల్, తర్వాత కన్స్ట్రక్షన్ ఆర్ డిజైన్ అనేటువంటి బాగా ఇంపార్టెంట్. ఈ లాసెస్ తో కలిపి 10 మార్క్స్ కింద అడుగుతుంటారు. ఓకేనా? ఓకే సార్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లాసెస్ ఉన్నాయి. లాస్